ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో సంఖ్యాకాండము 33వ అధ్యాయము ఇంచుమించుగా 1వ వచనం నుండి కొద్ది వచనాలు చూస్తే అక్కడ ఇశ్రాయేలీయుల ప్రయాణము, ఆ మజిలీలు అంటే వాళ్ళు ఆగిన ప్లేసులు, ఆ మకాము అంటాం కదా, అవి మనకు కనబడుతున్నాయి. అయితే అక్కడ మొదటిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరినట్లుగా మనం చూస్తాము. ఐగుప్తు అనగా ఫస్ట్ ఐగుప్తుని మిస్రాయిము అనేవాళ్ళు. ఆ మాట మనకు ఆదికాండము 10వ అధ్యాయము 6వ వచనములో అలాగే 13వ వచనములో మనకు కనబడుద్ది. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరిను అనే మాట మనం చూస్తాం. నిజంగా ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు కదా, బానిసలుగా, దాసులుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఈ 430 సంవత్సరాలు కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. ఒక తరం వెళ్ళిపోతున్నారు, ప్రార్థిస్తున్నారు. ఆయన అక్కడే బానిసలుగా ఉన్నారు. మరో తరం వచ్చారు, మరో జనరేషన్ వచ్చారు, వాళ్ళు ప్రార్థిస్తున్నారు, వాళ్ళ తరం అయిపోతుంది. ఇలా వాళ్ళు ప్రలాపించారు, వాళ్ళందరూ కూడా ప్రార్థించారు. వారి ప్రార్థన దేవుడు విని దాస్యపు కాడిని మోషే ద్వారా విరిచివేశాడు. మొత్తానికి మోషే ద్వారా దేవుడు నాయకుడిగా నిలబెట్టి ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వారు బయటికి రాగలిగారు. కనుక ఈ ఉదయకాలం ముందు గమనించండి, ఐగుప్తు అనగా పాపం. ఏ రోజుకైనా మనం పాపం నుండి బయటికి రావలసిందే. ఏ రోజైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత కాలము పాపములో జీవించినా బయటికి రావలసిందే. నేను బయటికి రాను అంటే కుదరదు. అలాగే ఈ లోకము అనేది ఐగుప్తుకి సాదృశ్యం. అలాగే ఎంత కాలము జీవించినా, మీరు 70 ఏళ్ళు జీవించినా, 80 ఏళ్ళు జీవించినా, లేక 100 ఏళ్ళు జీవించినా ఐగుప్తును విడిచిపెట్టాల్సిందే. ఈ లోకంలో ఎవరైనా స్థిరులైన వారు ఉన్నారంటారా? నేను ఇలాగే ఉంటాను, ఎంత కాలమైనా కానీ నేను ఈ భూమి మీదే ఉంటాను అని లేదుగా. దాదాపు బైబిల్లో 969 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. 969 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన వాళ్ళే. ఈ ఉదయకాలమందు ఈ మాటలు వింటున్న మీరు, ఈ మాటలు మాట్లాడుతున్న నేను, ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వాడిని నేను కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరో స్థిరమైన వారు లేరు. కనుక మనం కట్టుకున్నవన్నీ కూడా ఇది నాది, అది నాది, ఈ బిల్డింగ్ నాది, ఇది నాది అనుకుంటాం. ఏది నీది కాదు. ఈ ఐగుప్తులో ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఏది కూడా శాశ్వతమైనది కాదు అని మీరు గమనించాలి. కనుక ఇంక ఈ లోకాన్ని మీరు కలిగి ఉన్నారా? ఎంతకాలము ఈ లోక నటనలో బ్రతకాలనుకుంటున్నారు? ఈ లోకాన్ని విడిచిపెట్టవలసినటువంటి ప్రియ దేవుని బిడలారా, మనం విడిచిపెట్టాలి. ఈ లోకంలో ఉన్నదంతా ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవబుడంబమే కదా. కనుక ఈ ఉదయకాలం ముందు ఎవరైనా ఇంకా ఏ పాపమునైనా విడిచిపెట్టవలసిన వారు ఉన్నట్టయితే ఈ ఉదయకాలం ముందే మీ పాపమును మీరు విడిచిపెట్టేయండి. కనుక ఇంకా పాపముతో ముందుకు కొనసాగించొద్దు. కనుక లోకాన్ని, ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. ఇశ్రాయేలీయులు ఆ విధంగా ఐగుప్తును వారు విడిచిపెట్టి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించి వాళ్ళ మకాం ఎక్కడికి వచ్చారు అంటే ఆ 33వ అధ్యాయము సంఖ్యాకాండము 8వ వచనంలో కనబడుతుంది. వారు ఎర్ర సముద్రం దగ్గర ఆగిరి అని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు ఐగుప్తును విడిచిన మీరు ప్రార్థనకు వస్తున్నారు. మీ ప్రయాణం అంతా కూడా కనాను వైపే. అంటే కనాను అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తు విడిచారు, కనానుకి అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణం చేశారు. అంటే
ఆ దేవుని యొక్క మాటల పరంగా మనం ఈ యొక్క ఐగుప్తుని విడిచిపెట్టాం, దేవుని రాజ్యానికి చేరవలసిన వారు. అందరం ఒక రోజున పరలోక రాజ్యానికి చేరవలసిన వారు కనుక మరి పరలోక రాజ్యానికి చేరవలసిన వారమైతే ఆ వెళ్ళే దారిలో ఏమొచ్చింది అంటే ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం అనగా దేని గుర్తు అంటే నీటి బాప్టిజానికి గుర్తు. ఇశ్రాయేలీయులు అక్కడికి వచ్చి అక్కడ ఆగిపోయారు. అక్కడ దాకా వచ్చారు, అక్కడ ఆగిపోయారు. కనుక వెనక్కెళ్ళాలా ముందుకెళ్ళాలా? ఈరోజు మీరు ఐగుప్తుని విడిచిపెట్టారు, ఇంకా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి మీరు ఆగిపోయినట్లయితే ఎర్ర సముద్రం ఇశ్రాయేలీయులు దాటారు. మొత్తానికి ఆ 15-20 లక్షల మంది దాటి అవతల ఒడ్డుకి వెళ్ళారు. దానిని అపోస్తలుడైన పౌలు ఎలా చిత్రీకరించారు అంటే మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయములో 1 నుండి 4 వచనాలు ఉన్నాయి. అక్కడ ఏమని రాశాడంటే పౌలు గారు అది నీటి బాప్టిజానికి గుర్తుగా రాశాడు. అంటే ఇశ్రాయేలీయులు బాప్టిజం పొందారా అంటే పౌలు గారు ఏమన్నాడు అంటే పొందారు అన్నాడు. ఎలా పొందారు పౌలు గారు అంటే వాళ్ళ పైన మేఘస్తంభం ఉంది, మేఘంలో నీళ్లు ఉన్నాయి కదా, మేఘస్తంభం ఉన్నది. అలాగే క్రింద సముద్రంలో వారు నడిచి వెళ్తున్నారు, అటు ఇటు నీళ్లున్నాయి కనుక పైన నీళ్లు ఉన్నాయి, కింద నీళ్లు ఉన్నాయి, మధ్యలో వాళ్ళు ఉన్నారు గనక నీటి బాప్టిజాన్ని వారు పొందినట్లే అని అన్నాడు. మరి ఈ రోజున ఐగుప్తుని మీరు విడిచిపెట్టారు కదా, లోకాన్ని విడిచిపెట్టారు కదా, పాపాన్ని విడిచిపెట్టారు కదా, విడిచిపెట్టిన మీరు మరి బాప్టిజం పొందకుండా ఆ సముద్రం ఒడ్డునే నిలబడ్డారు. ఎంతకాలం రక్షణ లేకుండా అంటే బాప్టిజం లేకుండా మీరు జీవిస్తారు? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రక్షణ లేకుండా ఇంకా మీ యజమాని అక్కడే ఆగిపోయారా? అబ్రహామునట దేవుడు యూఫ్రటీసు నది దాకా అంటే ఇంచుమించుగా అబ్రహాము కల్దీల దేశంలో బయలుదేరాడు. బయలుదేరి యూఫ్రటీస్ నది దాకా వచ్చి ఆగిపోయాడు. అంటే ఆ నది దాటడానికి ఎవరు ఆటంకంగా ఉన్నారు అంటే వాళ్ళ తండ్రి ఆటంకంగా ఉన్నాడు. దేవుడు మాట విన్నాడు, లోబడ్డాడు, చాలా దూరం ప్రయాణం చేశాడు, ఆ నది దాకా వచ్చి ఆగాడు. ఆ నది దాటితేనే గాని దేవుని బిడ్డగా ఆమోదం అవుద్ది అబ్రహాంకి. కానీ దాటాలని ఆయనకుంది, దాటాలనుంది. వాళ్ళ నానేమంటాడు అంటే ఇక్కడ దాకా వచ్చాం కదరా, చాలేరా, మనము చర్చికి వెళ్తున్నాం కదా, చాలేరా, నది దాటడం అవసరం అంటావా అంటే బాప్టిజం పొందడం అవసరం అంటారా? కనుక అది దాటితే జనాలు ఏమనుకుంటారో, మతంలో కలిసిపోయారు అనుకుంటారేమో అన్నట్లుగా అబ్రహాము నాన్న ఆటంకంగా ఉన్నందువల్ల ఆయన నది యువతలే ఉండిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆటంకంగా మిగిలిపోయాడు. చివరికి దేవుడు తొలగించేశాడు, వాళ్ళ నాన్నను అడ్డు తొలగించాడు. కనుక ఈ రోజున మీరెవరికైనా అడ్డుగా ఉన్నారా? బాప్టిజం పొందకుండా మీరు ఆటంకాన్ని కలిగిస్తున్నారా? మీ భర్తకు కానీ, లేదా భర్త భార్యకు కానీ, లేదా ఇద్దరు కలిసి పిల్లలకు కానీ, లేదా పిల్లల తల్లిదండ్రులకు కానీ ఎక్కడైనా మీరు అడ్డుగా ఉన్నారా? కనుక అలాగున ఉండడం అనేది ఎవరికి దీవెన కాదు. కనుక బాప్టిజం పొందిన మీరు, పౌలు గారు ఏమన్నాడు అంటే వారు ఆత్మ సంబంధమైన పానీయము బండలో నుండి వారు ఒకే బండలో నుండి త్రాగారు అన్నారు. ఇశ్రాయేలీయులు అరణ్యములో మన్నాను తిన్నారు, బండలోనిది నీళ్లు త్రాగారు. అంటే దేని గుర్తో తెలుసా అనేది? ఈ రోజున రక్షణ ఐగుప్తుని విడిచిపెట్టిన విశ్వాసి బాప్టిజాన్ని పొందాలి. బాప్టిజం పొందిన ప్రతి వ్యక్తి రొట్టె ద్రాక్షారసంలో కూడా పాలు పంపులు పొందాలి. అది ఆశీర్వాదం. కనుక ఐగుప్తుని విడిచారా, లోకాన్ని విడిచారా, ఇంకొక అడుగు వేయండి, బాప్టిజాన్ని పొందండి. బాప్టిజాన్ని పొందారా? మరి రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారా ప్రతి నెల? కనుక ఇవి లేనిదే కనానుకి ఎలా వెళ్ళగలరు, అనగా పరలోకానికి ఎలా వెళ్ళగలరు? కనుక ఈ ఉదయకాలం ముందు ఇందులో ఏదున్నా కానీ మీరు వాటి నుండి బయటికి రావాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, ఈ సంఖ్యాకాండము 33వ అధ్యాయము ఈ 1వ వచనం నుండి ఇశ్రాయేలీయులు మజ్లీలు కనబడుతున్నాయి. వాళ్ళు మరి ఐగుప్తును విడిచిపెట్టారు. రెండోది వారు ఎర్ర సముద్రం దాకా వచ్చారు, ఎర్ర సముద్రం కూడా దాటారు. ఈ రోజున
ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులమైన మేము ఎవరైనా ఇంకా లోకాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా ఇంకా ఐగుప్తులోనే ఉన్నారేమో. మందిరానికి వస్తున్నారు కానీ పాపాన్ని విడిచిపెట్టక, వ్యసనాలు విడిచిపెట్టక, అలవాటును విడిచిపెట్టకుండా ఉన్నట్లయితే ఈ మార్నింగ్ ఈ యొక్క ఐగుప్తు అనే పాపము నుండి వాళ్ళ బయటికి రావడానికి కృప దయచేయండి. బయటకు వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఎర్ర సముద్రం దాటడానికి, అనగా నీటి బాప్టిజం పొందడానికి ఇప్పుడే వారిని దర్శించండి, ఇప్పుడే వారితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దాటిన వారు ప్రతి నెల బల్లారాధనలో రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందడానికి కృప దయచేయండి. మీ ఆశీర్వాదం దయచేయండి, మీ దీవెనతో నింపండి, మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమందు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందినటువంటి రోజులను జ్ఞాపకం చేసుకుంటున్న వారిని అందరినీ ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వర్తమానం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే అనేకులకు ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి.